జీవితాన్ని కదిపినప్పుడు పైకి బాగానే ఉంటారు కానీ తర్వాత కదిపిన తర్వాత తెలుస్తుంది. ఈగలతో కనపడే తేనె పట్టు దాని వెనకాల ఉన్న తేనె మనకు తెలియదు, ఈగలే కనపడతా ఉంటాయి. అలాగే మనిషి జీవితం పైకి బాగానే కనపడతారు, కదిపిన తర్వాత విషయాలు తెలుస్తాయి. ఈ కుటుంబం నిజంగా అంటే బాగా గమనించవలసింది ఏంటంటే చోడైపోయిన భర్త బైబిల్ చదివేలాగా మారాడు. గోడలతో మాట్లాడే మనిషి దేవుడితో మాట్లాడటానికి మార్పు చెందాడు. గొప్ప విషయం కదా. ఏ భర్త శిరస్సుగా ఉన్నాడో ఆ భర్తని ఆ బిడ్డలను పోషించుకోవటానికి దేశం వెళ్ళిన ఆవిడ ఆ భర్త బాగుంటే చాలు అని ఆగిపోవటానికి సిద్ధపడుతుంది. మళ్ళీ ఇప్పుడు అన్నీ బాగున్నాయి కాబట్టి వెళ్ళాలని ఆశ కలిగింది, అన్నీ సమకూడి ప్రయాణం నిమిత్తము ఈ విషయాలన్నీ చెప్పి దేవుని మహిమపరచాలని ఈ 3 దినాల ఉపవాస కూడికని ఏర్పాటు చేసుకుంది. మంచిది, దేవునికి స్తోత్రం. అందుకని మనం ప్రార్థన చేయవలసిన విషయాలు ఏంటంటే మార్పు చెందిన వారు నాగటి మీద చేయి పెట్టి ఏ వ్యసనాన్ని అయితే ఏ కక్కిన దాన్ని అయితే విసర్జించుకున్నాడో ఇది ఆహారం కాదు, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నా రోకలనే కష్టార్జితం వ్యయమైపోతాన్ని గుర్తించాడు. ఏ దుష్టుడు కూడా లేకపోతే ఏ లోక స్నేహము కూడా మరలా ఆకర్షించుకుని ఆ కక్కిన వాంతి వైపు తిప్పకూడదు. అందుకు మనం ఏం చేయాలంటే దేవుడిలో స్థిరపడాలని ప్రార్థన చేయాలి. ఏ పిల్లల కోసం మళ్ళా వెళ్ళాలని ఆశ కలిగి వెళ్తుందో ముందు చూసిన సంవత్సరం చేసిన తర్వాత వెళ్ళిపోవన్న పరిస్థితులు ఉండకుండా దేవుడు కష్టపడటానికి ఇష్టపడి వెళ్తుంది కనుక ఆ కష్టార్జితాన్ని దేవుడు వృద్ధి చేసి పిల్లలకు భర్తకు ఉపయోగపడేలాగా మంచి ఇల్లు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేయాలి. అలా ఇచ్చిన పిల్లలు చక్కగా వర్ధిల్లాలి. వాడికి చేయి ఫ్రాక్చర్ అయింది కదా, అది కూడా త్వరితగతిని కోలుకోవాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే ముందు చదువుకున్న లేఖన భాగాల్లో కొన్ని మాటలు ధ్యానం చేసి త్వరితగతిని మొదటి కోరికను ముగించుకుంటాం. దేవునికి స్తోత్రం. చదివిన ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తనలో మన కీర్తనలో ఉండే పాటగానే మనం తెలుసుకోవచ్చు. అరచు కాకి పిల్లలకు ఆహారం పెట్టేవాడని, పర్వతముల మీద మేకలకు ఆయన కల్పించేవాడు. అంశాలు దాంట్లోనే ఉంటాయి. దీనులకు అండ ఆయనే, ఆ మాట కదా. 6వ వచనంలో యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. నీవు దీనత్వం కలిగి కిందకంటే వెళ్ళిపోయినా మా దగ్గర డబ్బులేమీ లేవు, ఒకవేళ మేము ఫోన్ చేసిన స్విచ్ ఆపేసి సైలెంట్లో పెట్టేసి వాళ్ళు ఉన్నారు తప్ప మాకు రిసీవ్ చేసుకుని సమాధానం ఇచ్చేవారు కూడా లేరు అన్న పరిస్థితిని చూసిన ఆ దీనులని దేవుడు ఏం చేశాడంట, ఎవరైనా భక్తిపరులు అని చెప్పుకుని ఉండే సరైన భక్తి లేకపోతే వారిని ఏమంటుందంటే భక్తిహీనులు. వారు ఏమైపోతారు, కూలిపోతారు, పడిపోతారు. అంటే వేషధారులు. వేషం ఏదో రోజుని బయటపడదు. మొన్నదాకా ఈ పండగల నిమిత్తం ఒక రోజుకో వేషం వేసుకుని వచ్చాడు. అదే డప్పులు కొడతా ఉంటే ఏంటో అనుకునేవాడిని. రోజుకో వేషంతో కనపడేవారు. కొంతమంది పిల్లలు పారిపోయారు, కొంతమంది వెనకాల వెళ్ళేవారు. తర్వాత లాస్ట్ రోజు అయిపోయిన తర్వాత మామూలుగా ఇది వచ్చేది. ఎవరు ఏంటంటే మా బాబుగారు మేమే కదండి రోజు తిరిగేం లేదు కానీ, అంటే రోజు ఆడి వేసంలో మనకు తెలియదు. ఏదో రాక్షసుడి కింద శక్తి కింద ఏదో రకంగా వేసుకొచ్చు. కానీ మామూలు మనిషికి వచ్చేసరికి యాసాలు వేసుకున్నాడు, నువ్వేంటి రాను. అలాగే భక్తిని ముసుకేసుకుంటే ఏదో ఒకటి తెలిసిపోదు. దాని వేషధారులు అని పరిశుద్ధులు. ఒకవేళ నువ్వు భక్తిపరుడుగా ఉండి ఎందుకంటే అట్టడుగు ప్రాంతంలోకి పడిపోయినా నీ భక్తిలో ఉన్న దీనత్వాన్ని దేవుడు ఎందుకు లేపి ఈతలాదన్న అబ్రహాం రొమ్మును కూర్చోబెట్టినట్టు ఉన్నతమైన స్థితిలో నిలబడారు. భక్తిపరులే కానీ శరసాలు అనుభవించవలసి వచ్చింది యేసు. కానీ దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు, సింహాసనం కూర్చోబెట్టాడు. ఒకరిని పరిస్థితులు అలా వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు భక్తిపరులుగా ఉండి దీనత్వంలో చెప్పి వారిని లేవనెత్తారని అవసరంలో చెప్తున్నాడు. ఇక 6వ వచనం చదివాం కదా. 5వ వచనం వచ్చాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితిలేదు. అంటే మన ప్రభువు గొప్పవాడిని గుర్తిస్తే, ఆయన శక్తి సామర్థ్యాలు గుర్తిస్తే నువ్వు అనుకుంటా ఉంటే ఆయన ఏమైనా చేయగలడు, ఏదైనా మార్చగలడు. నువ్వు రెండోదిగా దేవుని శక్తి సామర్థ్యాలు గుర్తించే వ్యక్తిగా ఉండాలి.
అపవాది గుర్తించాడు. దేవుని శక్తి సామర్థ్యాల గురించి అపవాది గుర్తించి నువ్వు ఎక్కడి నుంచి దూకేసినా దూతల మీద పట్టుకుంటారు అంటున్నాడు. ఈ రాళ్ళకి ఆజ్ఞాపించినా రొట్లైపోతాయి అంటున్నాడు. కానీ దేవుని పోలికలో చేయబడిన మానవుడు గుర్తించట్లేదు దేవుని శక్తి సామర్థ్యం. దేవుడు నాకు ఏదైనా చేయగలడు అన్న దేవుని శక్తి గురించి తెలియట్లేదు. నా దేవుడు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడు తెలుసా? నీ కోసం, నా కోసం, ఈ లోకంలో ఉన్న మానవుల కోసం ఈ సృష్టిని నోటి మాటతో కలుగు చేసిన శక్తిమంతుడు. నోటి మాటతో ఆజ్ఞాపించి కలుగు చేశాడు. ఈ సృష్టి యావత్తు కూడా నోటితో ఆజ్ఞాపించి కలుగుగాక కలుగుగాక అని ఆజ్ఞాపించి కలుగజేశాడు. అవి ఇవ్వండి, ఏమిటి పర్లేదు ఇవ్వండి. కలుగజేశాడు. ఎవరి కోసం అంటే మానవుల కోసం, మనిషి కోసం. కానీ ఆ మనిషిని ఎలా చేశాడు తెలుసా? చేతులతో చేశాడు, తన పోలికలో చేసుకున్నాడు. ఆ కష్టాన్ని గుర్తించిన మానవుడు దేవుడిచ్చిన ఈ ప్రకృతిని, సృష్టిని అంతా అనుభవిస్తున్నాడు. కానీ ఆ సృష్టి వెనకాల ఉన్న శక్తిమంతుడైన దేవుణ్ణి మర్చిపోయి ఈ సృష్టిని ఆరాధించడానికి, ఈ చెట్టు మంచి కాయలు కాసింది కనుక ఈ చెట్టే మాకు దేవుడు, మమ్మల్ని బతికించాడు. ఈ చెట్టు మంచి గాలిస్తుంది కనుక ఈ యాప చెట్టే మా దేవత. అలాగే అలాగే సృష్టిని పూజించడానికి అలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కానీ 11వ వచనం, తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఒకవేళ నీ భక్తి జీవితాన్ని బట్టి నీ భర్త నీకు ఆటంకంగా కావచ్చు. రోజు ప్రార్థన అంటే చాలదని నేను వెళ్ళావు. ఒకవేళ భార్య భర్త భక్తిని బట్టి ప్రార్థన, రోజు ప్రార్థనకి వెళ్ళిపోతున్నావా అని అనొచ్చు. కానీ నీ భక్తి జీవితాన్ని బట్టి నీ దేవుడు అంట ఆనందిస్తాడు. ఒకవేళ అసలు మనకు భార్య బాగుంటే భర్త ఆనందించాలి, భర్త బాగుంటే భార్య ఆనందించాలి, లేకపోతే అన్నదమ్ములు బంధువర్గం ఆనందించాలి. కానీ వారు ఏం చేస్తారు? కొన్ని పర్యాయాలు, దేవుడు ఇక్కడ లేడా, రోజు ప్రార్థనకి వెళ్ళిపోవాలా, నీకు మాత్రమేనా దేవుడు, నువ్వు చేతనే ఇంకా, ఈ మాటలన్నీ వినబడుతూ ఉంటాయి. దేన్ని బట్టి అంటే నీ భక్తిని బట్టి, నువ్వు బైబిల్ పట్టుకుని వెళ్తున్న దాన్ని బట్టి, ఎక్కడ ప్రార్థన అక్కడికి వెళ్తున్న దాన్ని బట్టి, లేకపోతే సమయం కుదిరినప్పుడల్లా ప్రార్థన చేసుకుంటున్న దాన్ని బట్టి, నీ భక్తి జీవితంలో నేను చూసేవారు నీకు కావాలనుకున్న వారిని రక్త సంబంధికులు ఒకవేళ హేళన చేస్తారేమో, కానీ నేను ప్రభు అంటే ఎల్లప్పుడూ ఆనందిస్తాను. తన యందు భయభక్తులు గల వారిని చూసినప్పుడు దేవుడు అంట ఆనందిస్తాడు. అంటే మనల్ని సేదరించేవారున్న మన దేవుడు ఆనందిస్తున్నాడని తెలుసుకోవాలి. ఇంకొక మాట వచ్చారు 13వ వచనం, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ మాట కొంచెం ధ్యానం చేసేసి ఆశీర్వదించే దేవుడి గురించి, ఆయన ఎలా ఆశీర్వదిస్తాడో ఒక 2 మాటలు గుర్తు చేస్తూ వాక్యాన్ని ముగించుకుంటాం. ఆశీర్వదిస్తానంటున్నాడు కదా, చదువు. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం చదువు. ఆ దినమున ఐగుప్తు నుండి అష్షూరుకు రాజమార్గం ఏర్పడును. అష్షూరీయులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అష్షూరునకును వచ్చుచూ పోవుచూ ఉందురు. ఐగుప్తీయులను అష్షూరీయులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అమోరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండును. అంటే చూడండి, ఇది చాలా పెద్ద ప్రసంగం చేయాలి. కానీ కొన్ని మాటలు మీరు అష్షూరీయుల గురించి, ఐగుప్తీయుల గురించి మాట్లాడుతున్న మాటల్లో 3వ జనమైతే ఇశ్రాయేలీయులను బట్టి ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు దేవుని పిల్లలను బాధించిందిగా ఉంది. ఐగుప్తు ఇనుప కొలిమిగా ఉంది కదా. అష్షూరీయులు ఇశ్రాయేలును దండెత్తి యుద్ధం చేయడానికి హింసించడానికి వచ్చిన వారుగా ఉన్నారు. కానీ ఏ ఇశ్రాయేలీయుల దేవుడో, ఏ ఇశ్రాయేలీయులను ప్రథమ సంతానం అనుకున్నాడో, ఏ ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రులు అన్నాడో, ఏ ఇశ్రాయేలు కోసం వచ్చానన్నాడో, ఆ ఇశ్రాయేలీయులతో అనుసంధానం కలిగి ఉంటే, వారితో ఏకీభవిస్తే, వారికి విరోధులుగా, వారి మీద వ్యతిరేకులుగా ఉన్న లోక సంబంధులైన, లేదా ఐగుప్తు వంటి మనసు కలిగిన వారైనా, అష్షూరు లాంటి కోపావేశం కలిగిన వారైనా, వారిని ఈ 3వ వారిని బట్టి వీరితో పాటు వారిని ఆశీర్వదిస్తారు.
మనం ఆశీర్వాదం గురించి కదా మాట్లాడుకుందాం అనుకున్నాం. అంటే దేవుడు పక్షపాతము లేని దేవుడు, పక్షపాతము లేని దేవుడు. లోకం ఎలా ఉందంటే నువ్వు వెచ్చింపబడుతూ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటే ఈర్ష్యపడుతూ ఉంది. కానీ ఈర్ష్యపడద్దు. దేని ద్వారా ఆశీర్వదింపబడిందో ఆ వ్యక్తి కనుక నువ్వు కూడా చేయి, నువ్వు కూడా ఆశీర్వదింపబడతావు. నువ్వు ఐగుప్తుగా ఉండిపోతున్నావు తప్ప ఆశీర్వాదానికి సమీపించట్లేదు. అషూరుగా ఉండిపోతున్నావు తప్ప దేవుడిచ్చే ఇశ్రాయేలుకి ఆశీర్వాదానికి సమీపించట్లేదు. అందుకనే లోకం ఎలా ఉందంటే ఈర్ష్యపడేలాగా, ఏడ్చేలాగా, కుళ్ళుకునేలాగా ఉంది తప్ప వారు ఎలా పొందారో, ఎవరి ద్వారా పొందారో తెలుసుకుంటలేదు. దేవుని ద్వారా ఆశీర్వదింపబడితే ఆ దేవుని దగ్గరికి వచ్చేవారుగా లేదు. దేవుడి గురించి మనం మాట్లాడుకుంటున్న ఈ మాట్లాడి తెలుసా, దేవుడు ఆశీర్వదించేవాడు, ఆశీర్వదించేవాడు. చదువుతాం దినవృత్తాంతాల గ్రంథం, క్షమించండి, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఎలాగ ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు ఆశీర్వదిస్తాడు, ఎట్లు ఆశీర్వదిస్తాడు. నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేంట్లో ఆశీర్వదిస్తాడంట? నువ్వు చేసే పనులన్నింటిలో, నీ చేతులతో చేసే పనులన్నింటిలో దేవుడు మనం ఆశీర్వాదం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆశీర్వాదం ఇచ్చే దేవుడు పక్షపాతి కాదు, ఎవరినైనా ఆశీర్వదిస్తాడు. అషూరు ఇశ్రాయేలుకు వ్యతిరేకులే, ఐగుప్తు ఇశ్రాయేలును హింసించిందే, కానీ వారిని కూడా ఆశీర్వదిస్తానన్న దేవుడు ఇప్పుడు మనతో మాట్లాడుతున్న దేవుడు, మన మధ్యన ఉన్న ఆత్మస్వరూపుడు నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మొట్టమొదటి ఎలా ఆశీర్వదిస్తాడు అంటే కనుక నీ చేతు పనులన్నింటిలో ఆశీర్వదిస్తాడు. నరులు అనుకుంటారు, లేకపోతే జనం అనుకుంటారు, లేకపోతే మనం అనుకుంటాం ఏదో వ్యాపారం చేసి, లేకపోతే సంవత్సరం అనుకున్న కాడ ఇంకో సంవత్సరం చేసి ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటాం. యెహోవా ఆశీర్వాదం మాత్రమే ఐశ్వర్యం ఇచ్చేదండి. నరుల కష్టం దాన్ని ఎక్కువ చేసుకోలేదు. దేవుడు ఆశీర్వదిస్తే బుడ్డిలో నూనె తరిగిపోదు, రొట్టెలో పిండి అయిపోదు. అది దేవుని ఆశీర్వాదం. అందుకనే ఆశీర్వదించే దేవుడు నీతో వాగ్దానం చేస్తున్న మాట ఏంటో తెలుసా, మొట్టమొదటిగా ఎలా ఆశీర్వదిస్తాడు అంటే కనుక నీ చేతి పన్నెండులో. అలాంటి కొన్ని 2 సందర్భాలు చెప్తాను చూడండి. కీర్తన గ్రంథం 128వ అధ్యాయం 1 వచనాలు చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. అంటే నీ కష్టార్జితం ఏమవుతుంది? చిల్లి సంచులుగా వెళ్ళిపోవట్లేదు. నీ చేతి పనులన్నింటిలో దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు నీ చేతుల కష్టం నిశ్చయంగా నువ్వేం చేస్తావు? అనుభవిస్తావు. అన్యులు అట్టుకుపోరు, అన్యులు ఆక్రమించుకోరు, అన్యాక్రాతం అనేది అయిపోదు. నువ్వు నీ కుటుంబము ఆశీర్వదింపబడు, నువ్వు నీ కుటుంబము ఆ కష్టార్జితను అనుభవిస్తారు. భోజనం బలం చుట్టూ నీ పిల్లలు మొక్కల వలె ఉంటారు. అందుకనే యెహోవా ఆశీర్వాదం ఇలాగా ఉంటాడు. యెహోవా చేత ఆశీర్వదింపబడినవాడు ఇలాగా ఉంటాడు. మరొక మాట చదువు, ఏబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటివానికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసేటివి కదా. నీవు అతని చేతి పని మీద దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నావు. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసేటివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి గొప్పవాడైపోయాడు. ఎవరు? యోబు. ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? ఈ ఆశీర్వాదాన్ని చూసి వారవలేని దుష్టుడైన సాతాను మాట్లాడుతున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి. నువ్వు ఆశీర్వదించేసావు, అతని చేతి పనులన్నీ ఆశీర్వదించేసావు, అందుకనే దేశంలో అతను విస్తరించేశాడు, అభివృద్ధి చెందేశాడు. అంటే నీ చేతి పనులన్నీ దేవుడు ఆశీర్వదిస్తే దుష్టుడు కూడా ఈర్ష్యపడిపోయేంతగా ఆశీర్వదిస్తాడు. మనం ఆశీర్వాదం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా ఆశీర్వదిస్తాడు దేవుడు అంటే కనుక మొట్టమొదటిగా నీ చేతి పనులన్నింటిలో నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటే నువ్వు పట్టింది బంగారం అవుతుంది. ఇంకా చెప్పాలి,
అంతేనా? కొందరు అట్టుకుంటే బంగారం బొగ్గ అయిపోద్దండి. కానీ తన యందు భయభక్తులు కలిగి తన త్రోవల యందు నడుచు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడు అంటే కనుక ఒక బంగారు కొండని ఇంట్లోనికి పంపించాడు. నీ చేతు పనులన్నిటిలో దేశంలోనే విస్తరించేలాగా ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటిగా దేవుడు ఆశీర్వదించేది మనం నేర్చుకుంటుంది నీ చేతి పనులలో ఆశీర్వదిస్తాడు. రెండో మాట చదువు ద్వితీయోపదేశకాండమే 15వ అధ్యాయం 10వ వచనం. ఆ హేతువు చేతను నేను ఆ సంగతి నేడు నేను ఆజ్ఞాపించుచున్నాను. అదేనండి 15 అండి. 15 నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. రెండవదిగా నీవు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు ఆశ్రయించిన దేవుడు, నీవు నేను మనందరము నమ్మిన దేవుడు నీ చేతు పనుల్లో ఆశీర్వదిస్తే, రెండవదిగా నీ ప్రయత్నాల్లో ఆశీర్వదిస్తాడు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 10వ వచనంలో మనం ఆ మాట చదివాం కదా. ఈ ప్రయత్నాల్లో దేవుని ఆశీర్వాదం లేకపోతే, యాకోబుకు దేవుడు పద్మరామంలోకి వెళ్తున్నప్పుడు తోడుగా లేకపోతే, ఆ బేతేలు దగ్గర దేవుడు దర్శించి నీవు దేవుడికి ప్రార్థన చేసిన ఆ యాకోబు ఏమంటున్నాడు తెలుసా? తన తలగడగా చేసుకున్న రాయిని తీసి దాని మీద నూనె పోసి, ఇది దేవుని మందిరమే తప్ప, ఇది దేవుని గవినే తప్ప వేరొకటి కాదు. అలా అంటానికి కారణం ఏంటంటే, నిద్రలో ఒక దర్శనం కలుగుతుంది. ఆకాశం నుంచి భూమి మీద ఒక నుచ్చిని వేయబడింది. ఆ నుచ్చిని వేయించి ఆశీర్వదించే దూతలు, లేకపోతే దేవుని ఆజ్ఞలు పొంది భూమి మీద తిరిగే దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయంట. కొన్ని దూతలు ప్రార్థనా దూపాన్ని పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటే, కొన్ని దూతలు దేవుని ఆజ్ఞను తీసుకుని తన ప్రజలైన వారిని కాపాడటానికి దిగుతూ ఉన్నాయంట. ఇది దేవుని గవిని అని గ్రహించిన యాకోబు ఏమంటున్నాడు తెలుసా? నేను వెళ్తున్న దేశంలో తినటానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రం, నివసించడానికి నివాసం ఉంటే గనక, నాకు ఏది కదువు లేకుండా ఉంటే గనక, ఇదిగో ఇక్కడ నిలబెట్టిన రాయి, ఇదిగో నూనె పోసి ప్రతిష్ఠించిన రాయి ఏమైపోద్ది అంటే గనక బేతేలు దేవుడిగా మందిరం అయిపోద్ది అన్నాడు. ఏమన్నాడా? మందిరం అయిపోద్ది అన్నాడు. అంటే ఏం చేస్తున్నాను నేను అంటే గనక, వేరే దేశానికి వెళ్తున్నాను. ఈ నా ప్రయత్నంలో నీ సఫలత నాకు లేకపోతే, నీ సన్నిధి దూత నాకు తోడుగా రాకపోతే, నా ప్రయత్నం వ్యర్థమైపోతుంది. అబ్రహాము దగ్గరున్న నమ్మకమైన ఎలియాజర్ అనే దాసుడు తన ప్రార్థనలో ఏమంటున్నాడు తెలుసా? నా యజమానుడు కుమారుడికైనా ఆ వధువుని ఎక్కడ సిద్ధపరిచావో, తన భార్యగా నువ్వు సిద్ధపరిచిన ఆ కన్యక ఎక్కడుందో నాకు తెలియాలంటే, ఇదిగో ఈ బావి దగ్గర నేనుండి ఎవరైతే వచ్చి నీళ్లు అడిగినప్పుడు నీళ్లు నీకు మాత్రమే కాదు నీ ఒంటరికి కూడా వేస్తానని చెప్తుందో ఆమె నా యజమానుడు కుమారుడికి భార్య. నువ్వు సఫలపరచకపోతే నా ప్రయత్నాలన్నీ కూడా నేను ఎక్కడికి వెళ్ళాలి? నా యజమానుడు ఒక ఆంక్ష పెట్టేశాడు నాకు. నా యజమానుడు తన తొడ కింద చేయబెట్టి ప్రమాణం చేయించుకున్నాడు, నా బంధువుల్లో తప్ప ఎక్కడికన్నా వెళ్ళావా దేవుడిని నూరుకోడా అన్నాడు. మరి నా ప్రయత్నంలో నా యజమానుడు దేవుడు నాకు తోడుగా ఉండకపోతే నా పరిస్థితి ఏంటి అనుకోండి. అందుకే రెండవదిగా నాకు ఆశీర్వదించే దేవుడు రెండవదిగా దేంట్లో ఆశీర్వదిస్తానన్నాడు తెలుసా? ప్రయత్నాల్లో ఆశీర్వాదం. మొట్టమొదటిగా నీ చేతి పనుల్లో ఆశీర్వదిస్తానన్న దేవుడు, రెండవదిగా నీ ప్రయత్నాల్లో ఆశీర్వదిస్తాను. అన్నీ అయిపోయి ప్రయాణం ఉంది అని చెప్పింది. ఆ ప్రయాణంలో కూడా దేవుని ఆశీర్వాదము ఉండాలి. మనం ప్రయాణం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకుంటాం. రెండవదిగా మన ప్రయత్నాల్లో దేవుని ఆశీర్వాదం. చదవండి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 20 వచ్చింది. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 20 వచ్చింది. అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును గాని నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోవచున్న దేశంలో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. అక్కడ మాట అర్థమైందా మీకు? దేవుడు నిన్ను వడ్డీకి ఇచ్చే వ్యక్తిగా ఉంచుతాడు. నీ ప్రయత్నాల్లో దేవుడు సఫలపరిచి అక్కడ ఒక ఆంక్ష పెట్టాడు. వడ్డీకి వచ్చిన భక్తి ఆయన చెప్పాడు, సేవకులు చెప్పారు కదా, నువ్వు అనుకుని ఎంత రేట్లు బట్టి ఇచ్చేస్తావేమో నీ సహోదరుడికి
అన్యుడు. నీకు తెలవనుడికి అయితే మినిమం ఏదో ఉంటుంది కదా, అలాగే వాడు అన్యుడు. వాడు ఆయువులోనే ఆలోచిస్తాడు. లేదనుకుంటే అవసరం మీద ఏం చేస్తాడు తెలుసా, అబ్బా భలే బాగా ఇచ్చారు అని చెప్పి నీ దగ్గర పట్టుకుని ఆడోటికి తిప్పుకుంటాడు. అన్యుడైన వాడు ఏం చేస్తాడు, బాగా అమాయకులు దొరికారా ఇలా దేవుని భక్తులు మనకి ఊరికి వేస్తున్నారు కదా ఆడు తిప్పుకుంటాడు వెళ్ళే. కానీ నీ సహోదరుడు నీకు తెలిసినోడికి పోతే అని చెప్పాడు. కానీ నీ ప్రయత్నాల్లో దేవుడు, అంటే వడ్డీ వ్యాపారం గురించి మాట్లాడతలేదు ప్రభు, అంతగా ఆశీర్వదిస్తాడు నీ ప్రయత్నంలో అని చెప్తున్నాడు. అంటే నువ్వు ఇచ్చేవాడిగా ఉంచుతానంటున్నాడు. రెండవదిగా మనం మాట్లాడుకుంటున్న మాట ఏంటి, మన ప్రయత్నాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడని. అలా ఆశీర్వదించాడా అంటే కనుక యాకోబును ఆశీర్వదించాడు. తన మామ కంటే యాకోబు మందలు ఎక్కువైపోయినాయండి కదా. తన మందలో యాకోబు కంటే ఎక్కువ, లాభాని కంటే యాకోబు మందలు ఏమైపోయినాయి, ఎక్కువైపోయినాయి. ఎన్ని మందలతో వెళ్ళాడు, ఒంటి మీద ఉన్న జగతోటి పారిపోయాడు, అన్న చంపుతాడని కదా. వెళ్ళిపోయేటప్పుడు బేతేలు దగ్గర చేసిన ప్రార్థన తన ప్రయత్నాల్లో సఫలపరిచి ఆశీర్వదించాడు. ఒంటులు ఉన్నాయి. ఎలియాజరు దగ్గర ఏ కన్యకు వస్తే ఆ కన్యకు బంగారం ఉంది ఇవ్వడానికే, కానీ దప్పిగని నీళ్లు చచ్చిపోతారు. నీళ్ళు లేకపోతే కదా, ఆహారం లేకపోయినా ఉండొచ్చు, కానీ నీళ్లు తాగి మనిషి చూసి 40 రోజులు బ్రతకొచ్చాడు. ఒక పూట మనం తట్టుకోలేకపోతాం. 40 రోజులు చెప్తాను. ఆ నీళ్లు లేవు, ముందు ప్రయత్నం ఉంది. ముందు నీళ్ళ గురించి ప్రార్థన చేసిన తర్వాత చైతన్యం గురించి ప్రార్థన చేశాడు. అటు దప్పిగా తేలింది ప్రయత్నము సఫలపరచబడింది. నీ ప్రయత్నాల్లో దేవుడు సఫలపరుస్తాడు. విజయ ప్రదేశంలో మన చదివే 23వ అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా, నిన్ను వడ్డీకి ఇచ్చి, అన్యులకు వడ్డీకి ఇచ్చి, అంటే ఎక్కువగా ఆశీర్వాదిస్తాను అంటున్నాడు. అంటే పెట్టగలిగిన ఇవ్వగలిగిన స్థితి నీకు ఇస్తానంటున్నాడు. నీ ప్రయత్నాల్లో దేవుడు, నీ ప్రయత్నాల్లో ఆశీర్వాదం. మనకు మంచారు దినవృత్తాంతం 2వ గ్రంథం, దినవృత్తాంతం 2వ గ్రంథం 32వ అధ్యాయం, 32వ అధ్యాయం 30 వచ్చింది. హిజ్కియా గిహోను కాలువకు ఎగువన కట్ట వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దానిని తెప్పించెను. హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. అతని దేశము ఆశ్చర్యంగా వృద్ధి నొందుటను గూర్చి విచారించి, హిజ్కియా 1-2 కాదు అక్కడ సర్వ ప్రయత్నాల్లో. ఈ మాటలు మనం ఎప్పుడు వినుండం, అందుకని అలా మనకు తెలియట్లేదు. ఆశీర్వాదాలు కొంచెం చెప్పేస్తారు కదా, ముట్టుకుంటే ఆశీర్వాదం, లేకపోతే నేను నీటికి వస్తే ఆశీర్వాదం, చేయతే ఆశీర్వాదం. మానవులు కూడా నేటి సమాజంలో ఎలా ఉన్నారంటే ఆశీర్వాదాలు వచ్చేది, కష్టాలు ఉండకూడదు. దేవుడే ఆశీర్వాదిస్తానన్నాడు. దేవుని మాట అంటే తన ఎందు భయభక్తులు కలిగినవాడుగా ఉంటే కనుక నీ చేతి పనులు ఆశీర్వదిస్తానంటున్నాడు, నీ ప్రయత్నాలు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇదిగో మనం చదివిన హిజ్కియా రాజు సర్వ ప్రయత్నాలు ఏం చేసినాడు దేవుడు, ప్రతి ప్రయత్నం ఆశీర్వదించాడు. తన గురించి గొప్పగా రాయబడింది. తన ముందున్న పితరులకి ఆ సమాధి భాగ్యము దక్కలేదు, కానీ హిజ్కియా నెమ్మది కలిగి తన పితరులు సమాధిలోనికి సాక్ష్యపడ్డాడు. తన సర్వ ప్రయత్నాల్లో కూడా దేవుడు ఏం చేశాడంట, ఆశీర్వదించాడు. అంటే ఇక్కడ నువ్వు గ్రహించవలసింది ఏంటి, మొట్టమొదటిగా నీ చేతి పనులన్నింటిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కదా. అది ఎలా ఉంటుంది అంటే, భూజు దేశంలో దేవుడు విస్తరించజేసిన యోగంత ఆశీర్వాదము ఉంటుంది. నీ పిల్లలు నీ చుట్టూ ఉండి సమృద్ధి కలిగిన వారుగా ఉంటారు. చూసిన జనులందరూ యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు ఇలా ఉంటారని చెప్తున్నారు. రెండవదిగా నీ ప్రయత్నాల్లో ఆశీర్వదిస్తారండి. నీ ప్రయత్నాల్లో ఆశీర్వాదం అంటే యాకోబును గుర్తు చేసుకున్నా, అబ్రహాము పెద్ద దాసుడిని ఎలియాజరుని గుర్తు చేసుకున్నా, ఇదిగో హిజ్కియాను కూడా గుర్తు చేసుకున్నా. వీరందరూ ఎప్పుడెప్పుడు ఆశీర్వదింపబడ్డారు అంటే కనుక యాకోబు ప్రయత్నంలో ఆశీర్వదింపబడ్డాడు, ఎలియాజరు తలపెట్టిన పనులు ప్రయత్నంలో ఆశీర్వదింపబడ్డాడు. ఇదిగో హిజ్కియా సర్వ ప్రయత్నాలు, అంటే అరాకొర 1-2 ఇచ్చేసి తర్వాత విడిచిపెట్టేసేవాడు కాదు దేవుడు. అబ్రహాం జీవితకాలం అంతా తోడున్నాడు, పిలిచింది, కానీ విడిచిపెట్టాడా, విడిచిపెట్టలేదు. ఎవరిని విడిచిపెట్టడు, నిన్ను నన్ను కూడా విడిచిపెట్టడు. అందుకనే ఒకవేళ దుష్టుడైన అపవాది కోరిక మేరకు యోబు చుట్టూ తీసిన కంచెని బట్టి ఉన్నదంతా కోల్పోయినా కానీ మరలా రెండంతలుగా ఆశీర్వదించే దేవుడు, నేను ఆశీర్వదించేవాడు నిరూపించుకున్నాడు. రెండంతలుగా ఆశీర్వదించాడు. మన దేవుడు చివరి వరకు విడిచిపెట్టేవాడు కాదు. రెండవదిగా మనం ధ్యానం చేస్తున్నాం, ఆయన ప్రయత్నాలు, మన ప్రయత్నాలన్నిటిలో కూడా
ఆశీర్వదించారు. సర్వ ప్రయత్నాల్లో ఆశీర్వదించారు. మూడో మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. చదివిన ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తనలోనే చక్కటి మాట ఉంది కదా, 147వ సంకీర్తన 13వ వచనం. ఆయన నీ గుమ్మముల